రంజాన్ వస్తుంది కదా, ఏదైనా స్పెషల్ డిషెస్ చేయొచ్చు కదా. స్పెషల్ డిషెస్ డెజర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం డిజర్ట్? జెల్లీ, స్పెషల్ జెల్లీ రెసిపీ. ఏంటి, మ్యాంగోనా స్ట్రాబెరీయా? నో 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 నో, కోకోనట్ తో స్పెషల్ జెల్లీ చేయబోతున్నాను. అందరు మ్యాంగో ఇంకా స్ట్రాబెరీ చేస్తారు, నువ్వే ఇంకా కోకోనట్ తో చేస్తాను. చూడు, తిన్న తర్వాత చెప్పు బాగుంటుంది. నీకు మస్తు నచ్చుతుంది. ఎలాగో వాటర్ ఒకటే తాగాల, లేకపోతే కోకోనట్ కొబ్బరి తినాలా ఇట్లా అంటారు. పిల్లలకి క్రియేటివ్ గా చేసి పెడితే మంచిగా ఎంజాయ్ చేస్తాం ఈ డెజర్ట్ ని. కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాను ఒక మగ్. కోకోనట్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేద్దాం. పౌడర్డ్ షుగర్ 2 స్పూన్స్. అగర్ అగర్, దీన్ని చైనా గ్రాస్ కూడా అంటారు. సో 1.5 స్పూన్ వేసేసుకుందాం. ఆప్షనల్ ఇది, జస్ట్ ఫ్లేవర్ కోసం. 6 వేసుకున్నాను. ఇది లైట్ కలర్ ఉన్న వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. కలర్ చేంజ్ అవ్వకూడదు కదా, మనకి కావాల్సింది వైట్ కలర్ ని డిస్టర్బ్ చేయకుండా వెనిలా ఎసెన్స్ కొన్ని డ్రాప్స్ చాలు. అగర్ అగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. ఇట్లా కలిపేసి జస్ట్ స్టవ్ మీద పెట్టే ముందు పక్కన పెట్టుకుందాం. ఇంకోటి కూడా మనం ప్రిపేర్ చేయాలి కదా. ఇంకొక లేయర్ కోసం మనము కోకోనట్ వాటర్ ని మిక్స్ చేసుకుందాం. 1.5 స్పూన్ వేసుకుంటున్నాను పౌడర్ షుగర్. అగర్ అగర్ కూడా 1.5 స్పూన్. వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. సో దీంట్లో కూడా ఎలాచీ వేసుకుంటున్నాను. 6 వేసుకుంటున్నాను. డిజాల్వ్ అయ్యేంత వరకు కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. చైనా గ్రాస్ అన్నా కానీ అగర్ అగర్ అన్నా కానీ మనకి స్టోర్స్ లో దొరుకుతాయి. అగర్ అగర్ యూజ్ చేయటం వల్ల, ఐ మీన్ చైనా గ్రాస్ వల్ల వెయిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓవర్ వెయిట్ కాకుండా దీన్ని మనం రెగ్యులర్ గా తీసుకుంటే మన వెయిట్ కంట్రోల్ చేయొచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ కోకోనట్ మిల్క్ ని పెడుతున్నాం స్టవ్ మీద. సైమల్టేనియస్ గా కోకోనట్ వాటర్ కూడా మనం పెట్టుకున్నాం. అగర్ అగర్ కిందే ఉంటే జెల్లీ ఫామ్ అవుతుంది. సో మనం ఎప్పుడు కలుపుతూ ఉండాలి స్లోగా. లోపల అగర్ అగర్ అంతా కరిగేసరికి సో సిమ్ లో పెట్టుకొని కొంచెం వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటూ మనము లేయర్ ఫామ్ చేసుకుందాం. ఇది మాత్రం స్టవ్ మీదే ఉండాలి సిమ్ లో ఎప్పుడు. వాటర్ బబుల్స్ అన్ని లేకుండా మనము ఒక లేయర్ ని సిద్ధపరచుకుందాం. వాటర్ బబుల్స్ అన్ని ట్యాప్ చేస్తున్నాను. బబుల్స్ వల్ల మనకి లేయర్ అంతా సరిగ్గా మనకి కనిపించదు నీట్ గా. ఒక 5 మినిట్స్ దీన్ని కూల్ చేసుకుందాం, ఫ్రీజర్ లో పెట్టుకుందాం, సెట్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ లేయర్ ది మనము తీసుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది కదా, చూసారా ఇలా సెటిల్ అయింది కదా. ఇప్పుడు మనం వేరే లేయర్ వేసుకుందాం. సెకండ్ లేయర్ వేసుకుందాం. స్లోగా వేసుకుందాం, బబుల్స్ లేకుండా. అయిపోయింది. 2 hours వెయిట్ టైమ్ ఇస్ ఓవర్. డిమౌల్డ్ చేద్దాం. బ్లెండర్ కూల్. ఓ మై గాడ్, యమ్ యమ్. టెండర్ కోకోనట్ జెల్లీ ఇలా మంచి కూల్ డెజర్ట్ తో ఎండ్ చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా. చూడండి ఎలా జల్దీ జల్దీగా స్టీక్ అవుతుంది.